అమ్మగారండే ఏమిటే ఏంటండి చదువుతున్నారు? నా లాంటి పతివ్రతల కథలే. మీరు పెట్టిదిలా అండే? ఏవే నీకేమైనా అనుమానంగా ఉందా? అనుమానమా నా బొందా? పొద్దుటి మీరు అయ్యగారి మీద అట్ల కాడ ఇచ్చుకుని ఇరుసుకు పడ్డారు కదండి. ఈవిడేం పెట్టివేత అనుకున్నాను. హాయ్ మిత్రమా, అందరూ టీలు తాగారా, కాఫీలు తాగారా? ఏం చేస్తున్నారు? నేనైతే మా అత్తగారు తెచ్చిన పూలతో మీ ముందుకు వచ్చేసా. ఇది సన్నజాజి పూలు అండి. సన్నజాజి పూలు అంటే నాకు చిన్నతనం గుర్తుకొచ్చేసింది. నా పెళ్లి కాకముందు మా ఇంట్లో అయితే పెద్ద చెట్టు ఉండేది. సాయంత్రం అయితే చాలు మా అక్కయ్య అన్ని పూలన్నీ కోసి బాగా కట్టేది. అప్పుడు నాకు పూలు కట్టడం రాదండి. మా అక్కయ్య బాగా కట్టేది పూలు. తను కట్టి మా అందరికి పెట్టిద్ది అనమాట. మా చిన్నతనం గుర్తుకొచ్చింది. మా చిన్నత్తయ్య గారు నాకు కోసం ఈ పూలు తెచ్చారు. అసలు ఎంత వాసన వస్తాయండి. మీలో సన్నజాజి పూలు ఎంతమందికి ఇష్టం? అసలు చూడండి, వాసన చూస్తుంటేనే గుమాయించిపోతుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే మా అత్తగారు తెచ్చిన పూలు పెట్టేసుకుంటున్నాను. అత్తగారు అంటే మా అత్తగారికి తోడుకోడలు కాదండి, మా అత్తగారికి చెల్లి. మా పక్కనే ఉంటారు మా చిన్నత్తయ్య గారు, ఆమె తీసుకొచ్చారు. ఈ పూలు అయితే ఇంక నేను పెట్టేసుకుంటున్నాను. ఓకే మిత్రమా, బాయ్ బాయ్. పెట్టేసుకున్నానండి మా అత్తగారు తెచ్చిన పూలు. మీలో ఎంతమందికి ఇష్టమో సన్నజాజి పూలు అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. ఎందుకు పదే పదే కామెంట్ సెక్షన్లు పెట్టమంటున్నాను అనుకుంటున్నారా? నాకు ఇష్టం సన్నజాజి పూలు, మీకు కూడా ఇష్టమో కాదో తెలుసుకుందామని, అంతకుమించి ఏమీ లేదు. ఎవరైనా సరే పూలు ఇచ్చారంటే ముత్తైదులు పూలు వద్దు అనకూడదంటండి. మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. ముత్తైదులు ఎవరిచ్చినా సరే పువ్వులు మాత్రం వద్దు, మేము పెట్టుకున్నాంలే అని అది అనకూడదంట. 2 పూలైనా తీసుకొని పెట్టుకోవాలంట. ముత్తైదులు ఎప్పుడు పూలు వద్దు అనకూడదంట. గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పానండి. ఓకే, బాయ్. మా నాన్న నచ్చలేదు కానీ మా నాన్న ఇచ్చిన మంచం నచ్చిందా? మా నాన్న ఇచ్చిన మంచం ఎక్కారా మీ కాళ్ళు ఎరగొట్టేశాం. ఈ మంచం మీ నాన్న ఇచ్చాడేమోనే. ఈ ఇల్లు మా నాన్నది, ఈ నేల మా నాన్నది. నువ్వు కాళ్ళు కింద పెట్టావనుకో, నేను నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. పుట్టింటి కష్ట సుఖాలు నాకు తెలుసండి. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి. భర్త ఆదాయాన్ని బట్టి జీవితం నడుపుకోవాలి. భర్త మనసు అర్థం చేసుకున్నదే భార్య. నిజంగా మీ మనసుకు నచ్చేటట్టు నడుచుకుంటానని మాటిస్తున్నాను. ప్రామిస్. ప్రామిస్.